నెల్లూరు బారా షహీద్ దర్గాలో వైభవంగా జరుగుతున్న రొట్టెల పండుగలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేషన్ అధికారులు, కమిటీ సభ్యులతో కలిసి దర్గా పరిసరాలను క్షుణ్ణంగా సందర్శించారు. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ని అజీజ్ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఎక్కడా ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. దర్గాలో చిన్నపిల్లలు తప్పిపోయినా తల్లిదండ్రులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సుమారు 36 మంది పిల్లలు మిస్సింగ్ అయినా వారిని పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందన్నారు. చిన్నారులకి RFIDలు పెట్టడం వల్లే వారి ఆచూకీ సులభంగా దొరుకుతుందని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గంధ మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం రొట్టెల పండుగ ఘనంగా జరుగుతుందన్నారు. ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అజీజ్ మీడియాతో మాట్లాడారు. बड़ा बैग कैसा छोड़ा लेते हो? अच्छा लेते हैं अच्छा ले चार जने ही इसके तेरे को वहां करे लगे एड्रेस कौन అది అమ్మాయి ఎదుగుతుంది బ్యాగ్ అవుతుంది అమ్మాయి కూడా నేను వానే బ్యాగ్ తీసుకుందా డౌన్ లోకి వెళ్తుంది క్లియర్ వీళ్ళు వచ్చేది చూడాలి కదా అది కొంచెం ముందు వాళ్ళు ఎక్కడ పెట్టారు అర్థం అవుతుంది కదా दरगाह में से हमारे जगह तो वहाँ कुछ आजा हमें जा रहे थे दरगाह नहीं एंगे उठी अंगे वहाँ पे पांडे नगीना काम है तो बच्चा बहुत सता रहा, जल्दी आमा मस्जिद के पास से। इस्माइल भी टेंशन में ही। डिस्ट्रिक्ट के मुजीब खान दरगाह के ఊహించినట్టుగా ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ వీకెండ్ రావడం, ఆదివారం శనివారంలో రావడం, ఈ రోజు భక్తులు అనుకున్న దానికన్నా చాలా మంది ఎక్కువగానే వస్తున్నారు. మరి మెయిన్ గా కమాండ్ కంట్రోల్, ఇక్కడ కమాండ్ కంట్రోల్ ప్రతిదీ అంగుళం సర్వేలెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటికి జస్ట్ ఇప్పుడు నేను చూశాను, దాదాపు 36 మంది పిల్లలు మిస్సింగ్ అయ్యి వాళ్ళందరినీ వాళ్ళ తల్లిదండ్రులకి ఒప్పచెప్పడం జరిగింది. దాని ఎందువల్ల కారణం అంటే చిన్న పిల్లలకి RFIDలు పెట్టారు చేతికి బ్యాండ్. సో ఆ చిన్న పాప దొరకంగానే ఆ RFID మనం స్కాన్ చేయగానే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అన్నీ వచ్చేస్తాయి, ఫోన్ నెంబరు. సో ఈజీగా ఇప్పటికి 36 జరిగాయి. 2 పర్సులు అయిపోవడం జరిగింది, అయిగాని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఒక పగడ్బందీగా దాదాపు 2000 మంది పోలీసు, 6000 మంది మున్సిపల్ నుంచి సిబ్బంది, ఇది ఒక నిజంగా చాలా సిన్సియర్గా చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ చిన్న ఇబ్బంది కలగకూడదు, హ్యూమన్ ఎర్రర్స్ ఉండకూడదు. హ్యూమన్ ఎర్రర్స్ ఇక్కడ ఉండే షాపులకు కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టించాం, ప్రతి షాప్లో కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఇప్పుడు బోట్ కాడ కానీ కెమెరాస్ ఇప్పుడే చెప్పాము, ఒక 4 కెమెరాస్ అడిషనల్గా బోట్స్ కాడ పెట్టాం. ఎందుకంటే అది వాళ్ళ వ్యాపారం కాబట్టి ఎక్కించుకోవాల్సిన మంది కన్నా ఎక్కువ ఎక్కించుకున్నారనుకోండి ఇబ్బంది జరగద్ది. సో ఆ ఆర్గనైజర్స్కి అలాగ ఎక్కించుకోవాలని లేకపోయినా ఆ బోట్లో ఆపరేటరు ఎక్కించుకున్నాడు అనుకోండి, సో అక్కడ కానీ ఒక 4 కెమెరాస్ పెట్టి అక్కడ కానీ సర్వేలెన్స్ చేస్తున్నాం, ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. ప్రజలందరికీ రేపు ఈ యొక్క గంధం ఏదైతే ఉందో సాటర్డే మిడ్ నైట్ గంధం జరుగుతుంది, ఆదివారం పొద్దున రొట్టెల పండుగ జరుగుతుంది. సో అందరికీ స్వాగతం, సుస్వాగతం. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.